వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ విత్ గని ఛానల్. సో ఈ ఛానల్ అయితే ఇదే అయితే మన ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా తప్పులు కనిపిస్తే తప్పులు చెప్పండి. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే నేను కరెక్ట్ చేసుకుంటా పక్కా. సో ఓకేనా, వీడియో అయితే చూసేయండి. ఇప్పుడే గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ లింగం అనమాట. ఫస్ట్ ఇంద్రలింగం ఇదే వద్దు, తెలియదు ఇక్కడ ఎటు పోవాలో. గిరి ప్రదక్షిణకి వచ్చిన చాలా మంది అవి ఎటు పోవాలో తెలియక ఒక్కొక్కరు ఒక్కొక్క సైడు. ఇటు కొంతమంది, ఇటు కొంతమంది, ఇటు వాళ్ళు ఎవరికి తెలియదు. బ్లైండ్ గోయింగ్. సక్సెస్ఫుల్ ఒక సైడ్ అయితే వెళ్తున్నాం అందరూ. దట్ సైడ్ ఇక్కడ ఏదో గుడి ఉంది. ఆడున్న చూడు ముందన్న. అదేంది ఆవిడ ఏంది నార్మల్ హైవే కొట్టేది. మరి ఇంకెక్కడుండి అక్కడ ఒక్కడు వెళ్ళదు కానీ తిరుగుతాను. తెలియకుండా ఇంత దూరం రాలే. అది వేరే ఇది వేరే. అది గిరి ప్రదక్షిణ. అదేంటి బస్సులో వచ్చేది, ఎట్లయినా రావచ్చు. కొత్తగా ఉన్నాయి ఇక్కడ. చదువు అన్న కూడా బోర్డులు అర్థం కావట్లే. எனக்கு பண்றீங்க அவசரம் இல்லை. వచ్చాను బాగా మాట్లాడుతుంది వేరే వీళ్ళు మాట్లాడుకో అమ్మడి పడుతుంది. పంచర్ వేసుకొని ఎత్తుకొని ఉతకాలి. పంచర్ వేసుకొని ఎత్తుకొని ఉతకాలి. ఇప్పుడు వెళ్ళలేదు ఉరుకుయ్యా పంచ నాకు అట్టుకొని ఇట్లా దూకోవాలి. మా మామ పంచర్ రైడర్. మా మామ మీకు తెలుగు మాట్లాడతారు అంటాడు. మరి అమ్మాయిలు చూస్తే ఫ్లాట్ అయిపోతుంది. మాట్లాడకరి మన వేరే మీనింగ్ లేదనుకో వాళ్ళు ఎమ్మడి పడతారు. గిరివరల మార్గం. సక్సెస్ఫుల్లీ ఫైండ్ ద రూట్. దర్శి సద్దనపూర్ డ్యామ్ అంట. ఇక్కడ నుంచి రైట్కి పోవాలా? చింటూపురం ఉన్నాడు. చింటూపురం కలిసాడు. చింటూపురం గిల్లకపోవడం. ఈ విగ్రహం నుండి రైట్ సైడ్కి వెళ్ళాలా గిరి ప్రదక్షిణ. విగ్రహం నాకు తెలియదు. అంతే. You see blindly that going man's. గొర్రె బిడ్డలం లాగా మేము కూడా ఫాలో అయిపోతున్నాం ఇంకా. అంతేగా వెజ్ బాయ్స్ అందరు ఇటే వస్తున్నారు. ఓ ఇక్కడైతే పెద్ద మ్యాప్ ఉంది. సో లింగాలన్నిటి మ్యాప్ ఉంది ఇక్కడ. మొత్తం 14 కిలోమీటర్స్. 1 కిలోమీటర్ అయితే వచ్చేసాం సక్సెస్ఫుల్గా. మిగతా 13 కిలోమీటర్స్ అయితే ఇంకా బ్యాలెన్స్. That guy seeing back side photo. Telegena. Persons. Telegena. Persons cycle. రోడ్ చెకింగ్ చూడండి గైస్. ఇది రోడ్ అంట. దీన్ని బట్టి ఫాలో అయితే తెలియకుండా పోతాం. బ్లైండ్ వెళ్ళిపోతాం. ఫాలో అయితే కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతామండి. ఎన్ని గంటలు ఒప్పుకున్నావు ముందర ముందంట? ఎన్ని గంటలు ఒప్పుకున్నావు? నడుస్తున్నావు నడాలి. నడకుండా నడాలి. నడుస్తున్నా ఇప్పుడే అయిపోయిండు. చెయ్యబోయేటోడు ఎటు పోతావు? రిటర్న్ పోతావు.
ఏమున్నాయి అనుకోతావు. చాలామంది డబ్బులు పోయినాయని పర్స్ పోయినాయని వచ్చి అడుగుతారు. విత్ యువర్ ఓన్ రిస్క్, మీ ఇష్టం, అది హెల్ప్ చేస్తే ఏంటి లేకపోతే లేదు. బట్ డబ్బులు మాత్రం ఎవరికి ఇవ్వద్దు. వచ్చేసాం కదా ఇక్కడ గణపతి అయితే ఉన్నాడు దర్శనం. దీనికి ఆపోజిట్లో అగ్ని తీర్థం కంప్లీట్ అయిపోయింది. సెకండ్ లింగం కూడా దర్శనం అయిపోయింది. ఏమిరా ఇంకెన్ని ర్యాపిడ్ ప్రొటెక్షన్ ఫోర్స్. మీకు వస్తే ఆపుకోవాలి లైక్ దిస్ గాయ్. కానీ టిఫిన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇదేంటి మరి ఇట్లా చూపిస్తుంది అగ్నిలింగం. మళ్ళీ మనకి అగ్నిలింగం కూడా రాలే కావచ్చు. వచ్చింది రా, అది అగ్ని తీర్థం రా. అగ్ని తీర్థం, అది అగ్ని తీర్థం ఏంటండి అక్కడ అగ్ని తీర్థం. అగ్నిలింగం రా అది. అగ్నిలింగం కిలోమీటర్స్ అంటారా అది. ఎటు పోతారు అన్న వాళ్ళు. రెడ్ బాల్ తెలియదు ఇదే అంట. Here we go. అగ్ని తీర్థం అది. ఓకే ఓకే ఫస్ట్ ఇంగ్లీష్ చదువుతారు తర్వాత, అందుకే ఇంగ్లీష్లో పెట్టారు పేరు. అది మంచిది. చిన్న సందులో అయితే ఉంటుంది లింగం. అగ్నిలింగం. ఇంకో గుడి. అసలు అయితే అగ్నిలింగం కూడా కంప్లీట్ అయిపోయింది. తొందర ఇంగ్లీష్ పాజిటివ్గా ఏంటది పాజిటివ్గా. నీ అన్న కదా, నువ్వు అన్నది ఏంది. నెక్స్ట్ యమలింగం 1 కిలోమీటర్ ఏమన్నా ఇంకా. ఇక్కడ చూడండి, మేము ముగ్గురం తప్ప ఎవరు పంచగట్టుకోలే ఇంకా. వీఆర్ 3 ఓన్లీ. ఇట్లాంటివి ఏమైనా ఉంటే కొనుక్కోండి మీరు. బాటిల్స్, వాటర్ బాటిల్స్. వాటర్ ఏమన్నా పోతా ఉంటాయి. అత్తరు స్టార్ట్ అయ్యే గంట అవుతుంది. గంటలో 4 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చే యమలింగం. అన్నిసార్లు చెప్తే యమలింగం అని అన్నిసార్లు చెప్పాలి. చెప్పని రాదురా, ఎడిటింగ్ లేపేస్తారు మొత్తం. సచ్ నైస్ బాయ్. ఎడిటింగ్ సగానికి సగం లేచిపోతుంది. కాళ్ళు వస్తాయి అప్పుడే, మనకి అప్పుడే కాళ్ళు వస్తాయి. ఎత్తుకోవాలా? ఈడి చూడు నడు గంట కూడా నడుస్తలేడు కూరలు, కాళ్ళు నొస్తున్నాయంట అప్పుడే. అర్థచేపు ఒక బాట ఓడుగుతా పాపం టాయిలెట్ లేవని చెప్పి గడ్డకు పోతే ముందరికి వచ్చేవాళ్ళ. ఎర్సి దేవుని భక్తులు విత్ సాంగ్స్. వీఆర్ గోయింగ్ విత్ మౌనం. వీఆర్ గోయింగ్ విత్ మౌనం. మాట్లాడితే ఆయుసం వస్తుందంట.
మాట్లాడుకోరా మరి నువ్వు మాట్లాడుతున్నావు కదా వెళ్తే నువ్వు ఇక్కడ నిరుది లింగం ఇంకా 2 కిలోమీటర్స్ అవుతుంది. 2 కిలోమీటర్స్ నిరుది లింగం ఇది వస్తుంది. లింగం ఇంకా ముందు 1.8 అది 2 కిలోమీటర్స్ ఉంది. 2 కిలోమీటర్స్ మనం ఇంకా 2 కిలోమీటర్స్ రాలేదా? 2 కిలోమీటర్స్కి ఒక్కొక్క లింగం ఉంటుంది. టోటల్ 14 కిలోమీటర్స్. ఎన్ని లింగాలు అయిపోతాయి టోటల్? 9 లింగాలు 14 కిలోమీటర్స్. 2 కంప్లీట్ అయినాయి. మూడో దానికి వెళ్తున్నాం. ఇంక 7 ఉన్నాయి. చూడండి అందరు ఎట్ట పోతారు. ఈజ్ గోయింగ్. We are walking fastly, but pain comes. ఛాయలు దొరుకుతాయి. యమలింగంకి అయితే వచ్చేసినాం. యమలింగం కాదు, ఇది మురుగన్ స్వామి. చాలా ఉన్నారు. చింటే బ్రోలు మొత్తం తమిళనాడులో మొత్తం కాపురం చేస్తున్నారు. టోటల్ హోల్ ఫ్యామిలీ హియర్. వచ్చేసినాం గైస్ యమలింగం. యమలింగం కూడా దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఏదో లింగం ఉండే అక్కడనే చెప్పిన. అక్కడ కదలే బోర్డు. ఇందిరాలింగం ఫస్ట్. ఇంద్రలింగం అయిపోయిందా? సెకండ్ అగ్నిలింగం. నైరుతి లింగం 4th. 6 కిలోమీటర్ ఉంది. ఆల్రెడీ నువ్వు వచ్చినావు వారు అక్కడ నుండి ఇక్కడ దాకా. అక్కడ 1.8 ఉంది, ఇక్కడ 1.6 ఉంది. 200 మీటర్స్ వచ్చినాం అక్కడ నుండి. ఈ టైంకి రిజల్ట్ చూసుకుంటారు. ఉల్టా చెప్తారు ఫ్రెండ్స్. అంటే అన్నీ పోతాయి అన్నట్టు. ఆల్రెడీ మీకు అర్థమయ్యాలే. నిరుది లింగం ఇంకా 850 మీటర్స్ ఉంది. ఈ టైం కూడా భయంతో రిజల్ట్ చూసుకుంటారు. సో ఇంకో దగ్గరికి అయితే వచ్చినాం. ఏ లింగం అర్థం కావట్లేదు. బోర్డులు ఇట్లా ఏం లేవు. టెంపుల్ లేక లింగం అయితే ఉంది కానీ లింగం శివలింగం. ఇక్కడ నంది ఉంది, అక్కడ లింగం. మీరు కూడా తీసుకోండి. కుంభాభిషేకం టెంపుల్. చెత్తి కట్టిండు దిట్స్ మ్యాన్. సో వచ్చేసినాం నైరుతి లింగం దగ్గరికి అయితే. లెఫ్ట్ సైడ్ పోవాలా? ఎస్ మ్యాన్. ఇది ఇక్కడ నుండి లెఫ్ట్ వెళ్ళాలా. నైరుతి లింగం మొత్తం దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఏంటిరా? You don't know, only maps. సూర్యలింగం 1.3 కిలోమీటర్. ఇంకా చాటింగ్ దట్ గాయ్ వచ్చిందా?
టాపర్లు ఏమైనాయంటే మన ఏమైంది తప్పలేదు. ఇప్పుడు రిజల్ట్ చూసుకున్నాం అందరం. ఇట్లా పోతే అన్నది మాత్రం అసలు నమ్మొద్దు. అన్ని పైసలు అయితే రాలే. తగ్గిందా చెప్పగలరా చెప్పుకోదు. ఆర్ట్ సబ్జెక్ట్ ఇక్కడ గుడికి పిఎస్సి అన్నమలై టెంపుల్. అది ఇది కూడా అదే అన్నమలై టెంపుల్. అన్నమలై టెంపుల్ ఇయర్. ఎప్పుడైనా మన రిజల్ట్ చూసుకోవద్దు, పక్కల రిజల్ట్ కూర్చొని చూసి ఆనందపడాలి. ఈ లెక్క సూర్యలింగం తర్వాత వర్ణలింగం తర్వాత వాయులింగం అవుతుంది. వచ్చేసిన సూర్యలింగం దగ్గరికి అయితే 5 లింగం అది 4 రోజుల 8 ఉండదు అన్నమాట. సూర్యలింగం. నెక్స్ట్ అయితే అర్ణలింగం. ఇంకో 1/2 కిలోమీటర్ ఉంది. వర్ణలింగం ఇంకో 1/2 కిలోమీటర్ ఉంది. జస్ట్ 500 మీటర్స్. సో ఇక్కడికైతే వచ్చేసాం. వర్ణలింగం అయితే 5. ఇది 5వ సూర్యలింగం. ఇదే వర్ణలింగం దర్శనం అయితే అయిపోయింది. సో వాయులింగం కిలోమీటర్స్ ఉంది. కాకపోతే టెంపుల్ టెంపుల్ పోయి అదేదో అది కూడా ఏదో ఉంది ఎక్కడ అదే పెద్ద అక్కడ స్టార్టింగ్ టెంపుల్ వాళ్ళు అది గుడి. మన గుడి ఏ గుడి తెలియదు. ఏ గుడి కాదు, అదే గుడి. స్టార్టింగ్లో కొబ్బరికాయ ఉంటుంది గుడి. అగ్నిలింగం అయిపోయింది. అbu అది ఇక్కడ మెయిన్ లింగం అగ్నిలింగం. ఈ కాలస్తిన ఉంటుంది. మొత్తం 5 అయిపోయినాయి. 6 అయిపోయినాయి. ఇక్కడ ఒక లింగం ఉంది, జ్యోతిలింగం. స్వయంభు జ్యోతిలింగం. చూడు లింగం ఉంది అసలు జస్ట్ టెంపుల్ లాంటిది. వాయులింగం అయితే ఇంకా 1 కిలోమీటర్ ఉంది. సీట్ ఉంది. మొక్కలు కనిపించావు. ఇంకా 7 వాయులింగం 4. ఇంకా 4 లింగాలు అయితే గిరిప్రదక్షిణ కంప్లీట్ అయిపోద్ది. కొంచెం మొక్క వారానికి చూడలేదు ఎట్లా మాట్లాడు అనుకుంటూ పోతారు. ఇదేరా వాయులింగం. సో వాయులింగం దర్శనం అయిపోయింది. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ చంద్రాలింగం. ఇంకో 1 కిలోమీటర్ ఉంది. ఏమంటారు దీన్ని? భూచక్రగడ్డ. చంద్రాలింగం. చంద్రాలింగం అయితే వచ్చేసినాం. చంద్రలింగం ఉదయం దర్శనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కుబేరలింగం ఇంకా 1 కిలోమీటర్ ఉంది. లాస్ట్ ఇంకోటి ఉంది. కుబేర ఒకటే కదా. ఈశాన్యలింగం లేదా? ఈశాన్యలింగం అయిపోతే దర్శనం. ఫోన్ పట్టుకుని వచ్చాను అనుకో అంతే. ఇక 17,794 17 అడుగులు. 13 కిలోమీటర్లా?
మెంటల్గా ఫిక్స్ అయినా కానీ ఫిజికల్గా అవ్వట్లేదు. కానీ వీ డూ నాన్ స్టాప్ ఎక్కడ ఆగకుండా. 30 కిలోమీటర్స్ తెలిసి ఇంకో 1 అవర్ పడిద్ది అనుకుంటా. ఇంకానా దాదాపు 240 అవర్స్. అరే గుర్రం పెట్టరా 200 మీటర్స్ అయితే కుబేరలింగం వస్తుంది. కుబేరలింగం 200 కుబేరలింగం ఇంకా 200 మీటర్స్ ఉన్నది. అది 8th లింగం. నెక్స్ట్ ఇంకోటి ఈశాన్య లింగం, అది 9th. ఇంకా అదొకటైతే అయిపోద్ది. ఇప్పుడు దర్శనం అయిపోయింది కుబేరలింగం కూడా. నెక్స్ట్ ఉన్నది రాలే. నెక్స్ట్ ఉన్నది ఈశాన్య లింగం. అది ఒకటి అయిపోతే నెక్స్ట్ దర్శనంకి వెళ్ళిపోవచ్చు. లాస్ట్ లింగం ఈశాన్య లింగం అయిపోతుంది. ఇంకెంత ఉన్నాయి? ఇంకో 3 కిలోమీటర్స్ ఉందా? ఇంకో 2 or 3 జస్ట్ 3 కిలోమీటర్స్. ఇక్కడ కూడా గుడి. అలాగే వెళ్తావా? ఈశాన్య లింగం. ఫైనల్గా ఈశాన్య లింగం దర్శనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా రాజగోపురం దర్శనం. ఇవ్వని వల్ల కావట్లే నల్లనికి. నడుస్తుంది 14 కిలోమీటర్స్ నాన్ స్టాప్. ఎక్కడ ఆగకుండా మామూలు మాట్లాడుకుంటాం. వితౌట్ వాటర్, వితౌట్ ఫుడ్, వితౌట్ ఓన్లీ వాకింగ్. లేచినాం, స్నానం చేసినాం, బాగా బయటనే వచ్చినాం. 14 కిలోమీటర్లు నడుస్తాం. 14 కిలోమీటర్స్ విత్ నాన్ స్టాప్. వితౌట్ వెయిటింగ్ అంటే నిలబడకుండా, నీళ్ళు తాగకుండా, ఏం తినకుండా అసలు 14 కిలోమీటర్స్ పోలేదు. సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసినాం. దగ్గర చెప్పినాగా మెంటల్గా ఫిక్స్ అయినామని వచ్చేసినాం. 3 hours 45 minutes ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్గా, వాటర్ ఆగకుండా, ఏం తినకుండా 3 hours 45 minutes. 4 hours. ఎప్పుడైనా ఫిజికల్గా కాదు మెంటల్గా అనుకోవాలా. మెంటల్గా అనుకుంటే ఏ పని అయినా అవుతుంది. నేనేది నమ్మకం ఉండాలి అంతే. ఏ పని అయినా అవుతుంది. కావట్లేదు కానీ నడుపుతున్నారు. ఇప్పుడు గుండె చేయించుకుంటుండ్రు. మొత్తం పచ్చి చేసుకోవాలి. గుండె చేయించుకుంటుండే దర్శనం నాట్ ఎనర్జెటిక్. అలసిపోయిన ముఖాలు, అలసిపోయిన ముఖాలు. 4 కిలోమీటర్కి వెళ్ళిపోయాం. సో వీడియోస్ ఇక్కడ వరకు ఎందుకు పెట్టానంటే, అంటే టెంపుల్ లోపల కూడా తీసిన, బట్ ఒక 10-15 వీడియోస్ దాకా తీసిన. బట్ మన అన్లక్కీ వల్ల వాళ్ళకైతే దొరికితే వాళ్ళు మొబైల్ తీసేసుకొని ఒక 10-15 వీడియోస్ దాకా డిలీట్ చేసిర్రు. సో అట్లా అని చెప్పి ఇక్కడ వరకే అయితే వీడియో పెడుతున్నా. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్నా మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్నా. ఉంటా మరి, బాయ్.